ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు మా పిలుపు మేరకు ఆహ్వానం మేరకు విచ్చేసిన పాతపట్నం నియోజకవర్గ 5 మండలాల ముఖ్య నాయకులకు ఏఎంసీ డైరెక్టర్ మరియు మరి ముఖ్యంగా చైర్మన్ మా వీరమహిళలందరూ కూడా నమస్సుమాంజలి, స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పాతపట్నం నియోజకవర్గంలో మీడియా సమావేశం నిర్వహించుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, గత 5 రోజులుగా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం బిట్ 1 ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి స్థలంలోపు నిర్మాణం జరిగినటువంటి ఒక ఆలయాన్ని కూల్చివేత, ఆ కూల్చివేత యొక్క పరిణామము ఎలా జరిగిందంటే, ఇక్కడ రెవెన్యూ అధికారులు, గ్రామస్థాయి రెవెన్యూ, తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ వారు వీళ్ళందరినీ దాటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం అది హైకోర్టులో 2023లోపు వాద్యం చేసినారు. ఒక గ్రామంలోపు 2 కుటుంబాలు 2 వర్గాల మధ్యన జరిగిన వ్యవహారం ఆ వ్యవహారాన్ని తీసుకొచ్చి రాజకీయం చేశారు. ఏదైనా ఒక విషయం ఇంకొకరి పైన నెట్టేసే ముందు కూడా టెక్నికల్గా అయినా సరే కనీసం ఆలోచించాలి. మనము గుట్ట కాల్చి ముఖాన్ని పడేశారు, కానీ అది ఎవరు కాల్చారు అనేది క్లియర్గా తెలిసింది. మీరు గుట్ట కాల్చి మా ముఖాన్ని పడిస్తే మా ముఖం మర్చిపోయినంత మాత్రాన మేము అలాగే ఉండిపోతాం అనుకోవడం పొరపాటు. 2023లో కోర్టులు ఏదైతే వేశారో దానికి సంబంధించి సమానుల తీర్పు 2025లో వచ్చింది. అక్కడ ఇరిగేషన్ పరిధిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఆలయాన్ని తక్షణమే ఆపించాలనేసి స్థానిక తహసీల్దార్ వారికి కోర్టు నుంచి సమాన్లు అందాయి. వారెళ్ళి అప్పుడు ఆపించడం జరిగింది. ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారము ఒక గ్రామంలో 2 వర్గాల మధ్యన జరిగిన వ్యవహారం ఎందుకంటే ఇరిగేషన్ వాళ్ళు కూడా కళ్ళు మూసుకుపోలేదు. నేనేదో నాకు బలం ఉందనేసి, ఉదాహరణకి నాకు బలం ఉందనేసి నేను అధికారికి చెప్తే వెళ్ళి ఆ నిర్మాణాలను కానీ కట్టడాలను కానీ కూలదేయడం వారి తరం కాదు. దేనికంటే దానికి లా అండ్ ఆర్డర్, ఒక మంచి చెడు అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, దాన్ని అతిక్రమిస్తూ కూడా ఆలయ నిర్మాణం జరిపారు. ఒకసారి కోర్టు నుంచి తీర్పు స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత స్టే ఆర్డర్ని కోర్ట్ ఆఫ్ కంటెంట్ ఎవరో అతిక్రమించి మరీ ఆలయ నిర్మాణాలు చేశారు. ఆలయ నిర్మాణాలు చేయడం వల్ల జనసేన పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే అక్కడ గ్రామస్తులు అక్కడ గ్రామస్తులు వారి యొక్క వ్యయంతో నిర్మాణం చేస్తున్నారు కాబట్టి. మళ్ళీ అక్కడ ఇంకో వర్గానికి సంబంధించిన వ్యక్తి కోర్టుకు వెళ్ళి దాని మీద సమన్లు తీసుకొచ్చి కోర్టు తీర్పు ప్రకారము రెవెన్యూ మరియు జిల్లా కలెక్టరు, కోర్టు వారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చట్ట ప్రకారమే ఆ వ్యవహారము గుండె అనేది అక్కడి నుంచి తీసివేయడం జరిగింది. సబ్జెక్ట్ ఏంటంటే, ఇంకా ఎవరికైతే మీడియా కానీ లేదా ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా సందేహాలు ఉంటే రెవెన్యూ అధికారులకు అడిగితే కోర్టు ఆర్డర్స్ సబ్మిట్ చేస్తారు. లేదా జనసేన పార్టీకి సంబంధించి 5 మండలాల్లో ఏ ఒక్క ముఖ్య నాయకుడికి అడిగినా సరే దానికి సంబంధించి కాపీలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా జరుగుతుంది ఒక పాతపట్నం నియోజకవర్గంలో. అక్కడ ఉన్న మెట్టూరులో ఉన్నటువంటి గ్రామస్తులు దీన్ని జనసేన పార్టీకి అంటగట్టడము ఎంతవరకు సమంజసం అనేసి ఈరోజు మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం. జనసేన పార్టీకి ఆ మెట్టూరు బిట్ 1లో జరిగిన ఆలయ నిర్మాణ కూల్చివేతకు సంబంధించి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మీడియా కూడా నిజ నిర్ధారణ అనేది తెలియాలి. ఎప్పుడు కోర్టుకి వెళ్ళారు, తీర్పు ఎప్పుడు వచ్చింది, స్టే వచ్చిన తర్వాత కూడా నిర్మాణం ఎందుకు చేశారు, ఎవరు ప్రోద్బలంతో చేసుకున్నారు? మీ 2 వర్గాల మధ్యన ఏదైతే జరిగిందో అది మీరు చూసుకోవాలి తప్ప పార్టీకి ఆపాదించాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పార్టీ సర్పంచ్ అంటే ఇప్పుడు మార్చి 2 మాజీ అయ్యారు. ఆ వ్యక్తే నేరుగా జనసేన పార్టీ శ్రీమతి కొరిగాన భవానీ గారు డబ్బులు ఎత్తి చేయించారని చెప్తున్నారు. ఏదైనా ఒక మాట ఉన్నదంటే దానికి ఒక అర్థం ఉండాలి. భగవంతుడు నోరిచ్చేదా కదనేసి ఇష్టం వచ్చినట్టు ఎవరో వెనకుండి మాట్లాడమ్మా నీకు ఎందుకు అవసరం అని చెప్తే మాట్లాడడం కాదు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకో. ఇదంతా కూడా జరిగి 5 రోజులు అవుతుంది.
స్థానిక శాసనసభ్యులు గౌరవశ్రీ మామిడి గోవిందరావు గారు కూడా ఈ విషయాన్ని తెలిసి తెలియనట్టు ఉన్నారు అనేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిన అవసరం పాతపల్లి నియోజకవర్గానికి ప్రథమ పౌరుడిగా ఉన్న మీరు ఖచ్చితంగా స్పందించాలి. కొరిగాన భవానీ గారు చెప్తే ఏ పనులు జరుగుతున్నాయండి పాతపల్లి నియోజకవర్గంలోపు? జన సైనికులుగా మేము పాతపట్నం నియోజకవర్గంలోపు కూటమి పార్టీ ఏర్పాటుకు మరియు గత 2024 ఎలక్షన్కి ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా నిజాయితీగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మేము ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యం తెచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వాన్ని అందలం ఎక్కించడానికి ప్రతి ఒక్కరు కూడా తన వంతు పాత్ర కృషి ఎంతగానో చేశారు. అలాంటిది మమ్మల్నే మీరు మసిపూసి మారేడుగా చేసి అక్కడ జరిగిన విషయాన్ని మా మీద పడేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు మరియు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా మన జిల్లాలో ఉన్నారు. వారి దగ్గర కూడా ఇలాగా మా ఆలయం నిర్మాణాన్ని ఆపివేత కోసము కోర్టు నుంచి స్టే వచ్చింది, దీనికి మీరు ఏమైనా సహకరించండి అంటే గౌరవ కూటమి నాయకులు కూడా కోర్టులో ఉన్న విషయం మేమేం చేయలేము, అది కోర్టు తీర్పుని అందరూ గౌరవించాల్సిందని చెప్పినట్టు మాకు బాగాట, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఇదంతా కూడా మా మీద మీరు గుడ్డగాల్చి మా ముఖాన్ని పడేశారు, అది చాలా బాధాకరము. ఖచ్చితంగా మీరు ఈ విషయం మీద స్పందించాలి. లేని పక్షంలో జనసేన స్టాండ్ వేరేలాగా ఉంటుందనేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏ కార్యక్రమానికి జనసేనకి ఎక్కడ విలువిచ్చారండి? జనసేన చెప్తే ఆలయాలు తోసేస్తుందా? జనసేన చెప్తే బిల్డింగ్లు కూలగొట్టేస్తుందా? జనసేన చెప్తే పదవులు పోతాయా? జనసేన కొన్ని పదవులు ఏంటి అసలు నియోజకవర్గంలో? లింగం అంటే 5 పదవులు ఉన్నాయి, 5 డైరెక్టర్లు. 5 డైరెక్టర్లతో మేమేం సాధించాము? పదవుల కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఒక ఆలయం కూల్చివేతనే పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేశారు. సనాతన ధర్మ మనిషి వెక్కిలి చేష్టలతో మాట్లాడుతున్న ఆ మీడియాని మీరు కనీసం ఈరోజు కౌంటర్ వేయలేదు. ఎవరైతే ఈరోజు సనాతన ధర్మము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆయన యొక్క పిలుపుని పుణికిపుచ్చుకొని 2025 నవంబర్లోపు శ్రీమతి కొరిగాన భవానీ గారు, సుడా చైర్మన్ అయినటువంటి కొరిగాన రవికుమార్ గారు పాతపట్నం నియోజకవర్గంలో మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ పార్టీ నాయకులను కూడా 5 మండలాల్లో కూడా అయ్యప్ప మహాపాడి పూజలు అంగరంగ వైభవంగా చాలా ఘనంగా నిర్వహించిన ఘనత కొరిగాన భవానీ రవికుమార్ గారికి. అలాగే ఆలయాలకు ఎన్నో గుప్తదానాలు ఇచ్చిన వ్యక్తులు, దేవుడంతా ఎంతో భక్తి ఉన్న వ్యక్తులు కొరిగాన దంపతులు. అలాగే మనము ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు సమయం సందర్భం కాదు, వారికి కష్టం వచ్చిందని కాదు, కానీ వారి యొక్క గొప్పతనం వేరే. ఈరోజు కొరిగాన భవానీ గారికి నియోజకవర్గంలో ఎటువంటి పదవి కూడా లేదు. అయినా సరే వారు నియోజకవర్గ బాధ్యతలు మీదేసుకొని నియోజకవర్గానికి పార్టీకి నియోజకవర్గంలో యొక్క జనసేన పార్టీని బలంగా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన తప్ప ఏ రోజు కూడా పదవుల కోసం మేము రోడ్లు ఎక్కలేదు, పనుల కోసం రోడ్లు ఎక్కలేదు. ఈరోజు ఇంతమంది ఉన్నారంటే ఎవడు ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క పని కూడా చేయించుకునే పరిస్థితిలో ఉన్నాము. అయినా సరే ఎందుకు మేము నోరు ఎప్పట్లేదు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంకో 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుందనేసి. అలా అనేసి మా నోరు మేము నొక్కేస్తామనిస్తే పొరపాటు. మీరు చేసిన ప్రతి పని కూడా జనసేన మీద పడేస్తున్నారు. ఖచ్చితంగా మీరు మా అందరికీ జనసేన పార్టీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మా అందరు కూడా మీరే శాసనసభ్యులు. ఖచ్చితంగా మా అందరి తరపున కూడా మీరే మాట్లాడాలి. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరే ఈ విషయాన్ని చొరవ తీసుకొని ఇక్కడితో ముగింపు వేయాలనేసి మేము ఖచ్చితంగా జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.